వచ్చిన కలెక్టర్ కార్యాలయం కూడా వస్తుంది. ఆ మాత్రం ఇంగిత కూడా లేకుండా మనం జిల్లా ఇచ్చుకుంటాం, కలెక్టరేట్ కట్టుకుంటూ వచ్చి కాంగ్రెస్ కార్యకర్త కూర్చొని చెప్పనే మాట ఎంతవరకు సభ అంటున్నా. నీవు అసలు జిల్లాని ఇవ్వలేని మన్నించండి అన్న మీరు మా ప్రజల పోరాటంతో వచ్చిన జిల్లా వల్ల వచ్చినటువంటి అభివృద్ధిని నేను చేసిన గొప్ప చెప్పుకుంటే ఎట్లా అంటున్నా. ఇది నేను ఆనాడు యారు ప్రజలు కోరుకునేది, ఈ ప్రాంతంలో నేతన్నలు కోరుకునే యారుంటి తీసుకొస్తే నువ్వు అభివృద్ధి చేసినట్టుగా మేము భావిస్తుంటాం. ఈరోజు ప్రజలు కోరుకునేదేలే. జిల్లా వచ్చిన తర్వాత జిల్లాకు రావాల్సినటువంటి మౌలిక వసతులు, జిల్లాకు కావాల్సిన జిల్లా కేంద్రం ఉండవలసినటువంటి ఆర్గనైజేషన్స్ వస్తే దాన్ని గొప్పగా చెప్పుకుని ప్రయత్నం చేస్తే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను. అది కాదు, అది అది ఆ జిల్లా వచ్చింది కాబట్టి అన్ని రావడం జరిగింది అన్నమాట. ఆ రోజు కూడా చెప్పిన, ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. మేము ప్రజలకు అవసరం ఉన్నట్టు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మేము ఆడంబరాలు కూడా లేదు మీలాగా. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి విమర్శించడం, కలెక్టర్ విమర్శించడం, ఎవరు మాట్లాడినా తులనాడడం అనేది సరికాదు. రాబో రోజుల్లో తన భాషను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. వ్యక్తిగా గౌరవిస్తాం. మీరు ఒకటంటే మీరు రెండంటారు. మీరు మా వైపు వేలు చూపిస్తే 4 వేలు నీ వైపు ఉంటున్నాయి. జాగ్రత్త అనే మాట సందర్భంగా చెప్పేటువంటి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు వారు మాట్లాడిన మాటలు నేను నిన్న హైదరాబాద్ లో కూడా మాట్లాడలేదు. సిఐడి పైన విచారణ జరపాల్సి, సిఐడి ద్వారా విచారణ జరిపించడానికి కూడా కోరడం జరుగుతా ఉంది. రాబో రోజుల్లో మీరే తెలుస్తారు 9.5 సంవత్సరాల పరిపాలనలో ఏమేమి చేసిన పేదలకు ఉపయోగపడే భూములు ఎవరి చేతులకు పోయినాయి. ఓవైపు మట్టి, ఓవైపు ఇసుక, ఓవైపు భూములు. అరే ఈ విధంగా ఓవైపు వైరస్లకు సంబంధించి కూడా ఇబ్బందికరమైన వింటా ఉన్నాం. ఈ విధంగా అవినీతి అక్రమ పాలన తెరదేపినటువంటి మీరు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల పాలన అందిస్తుంది, ప్రజలకు ఉపయోగపడే పనులు అందిస్తుంది. సరే ఇక్కడికి వచ్చి నీ కార్యకర్తలు కాపాడుకోవడానికి కూడా కూర్చొని మాట్లాడు మాకు అభ్యంతరం. కానీ కార్యకర్తలు కాపాడుకోవడం కోసం మా ప్రభుత్వాన్ని తిరిగితే మాత్రం ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోమని చెప్తుంది. మేము కూడా ప్రజల నుండి వచ్చిన వాళ్ళం, ప్రజల కష్ట సుఖాల నుంచి వచ్చిన వాళ్ళం. ఎవరెవరో పిచ్చి పిచ్చి కూతలు కూస్తుంటే దానికి మీ అందరూ కూడా స్పందించవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పేటువంటి కార్యక్రమం సందర్భంగా చెప్తుంది. మేము ఎవరు వ్యక్తులకు వ్యతిరేకం కాదు, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకత్వంతో కూడా ఈ రోజు వ్యవస్థను సమూల మార్పులు చేయని చెప్పిన ఆలోచనతోటి జరిగిన పొరపాటు సరిదిద్దే కార్యక్రమం చేస్తే తప్పాన్ని అడుగుతున్నాం. దళితులు, గిరిజనులు చెందవలసిన భూములు ఉన్నత వర్గాలకు చెందితే, భూమి ఉన్నోడు తిరిగి చెందితే దాన్ని సరిదిద్దడం తప్పాన్ని అడుగుతున్నాం. అందుకే సిఐడి విచారణ కోరిన. అందుకే నేను అడిగిన ఐఏఎస్ సంఘాన్ని కూడా, ఐపీఎస్ సంఘాన్ని కూడా స్పందించాలండి. నిన్న రోజు ఐఏఎస్ సంఘం, ఐపీఎస్ సంఘం కూడా స్పందించింది. దానికి కేటీఆర్ ఇప్పటివరకు సమాధానం చెప్తలేడు. ఈరోజు మన సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి పరువు పోకుండా కూడా కాపాడాల్సిన భాష తీరు వల్ల మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత, చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన పైన ఉందని మాట ఈ సందర్భం చెప్తూ, మేము వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఏనాడు తులాడే కార్యక్రమం చేయలేము, భవిష్యత్తుకు చేయబోము. కానీ వాడు వీడంటే మేము కూడా వాడివలసిన పరిస్థితి రాబో రోజులు వచ్చేటువంటి కార్యక్రమం ఉందో అంటున్నాం.